Back to Sridhar CC Anantapuram YouTube channel and welcome back to my editorial analysis session. So ప్రతిరోజు మన ఎడిటోరియల్ అనాలిసిస్లో ఏం డిస్కస్ చేస్తామో ఒకసారి చూసి దెన్ వీ గెట్ ఇన్ టు ద సెషన్. సో ప్రతిరోజు కోట్ ఆఫ్ ద డే ఉంటుందండి ఫర్ ద మోటివేషనల్ పర్పస్. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది లైక్ విత్ హింట్స్, లింక్స్, రూట్స్. సో మీరు ఒకవేళ రెగ్యులర్గా డైలీ ఫాలో అయినట్టయితే మీకు నంబర్ ఆఫ్ రూట్స్ ఇప్పటికే వచ్చింటాయి. సో నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబ్. ఈరోజు ఏ ఎడిటోరియల్ అయితే డిస్కస్ చేస్తామో దానికి సంబంధించినటువంటి వొకాబులరీ, టఫ్ వొకాబులరీ మీ ముందరికి తీసుకొని రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రతిరోజు మీకు ఫ్రేజెస్ కానీ లైక్ ఫ్రేజల్ వర్బ్స్ కానీ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద డేలో లైక్ మీకు బాగా న్యూ మోడల్స్, న్యూ షార్ట్ కట్స్తో ఒక బ్రీఫ్ ఎక్సర్సైజ్ కూడా చేయించడం జరుగుతుంది. మా సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైక్ ఎలాబరేటెడ్గా చెప్పడం కాదు. విషయం ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఒక 40 minutes రేంజ్లో మ్యాక్సిమం యూస్ఫుల్ సెషన్ మేము కండక్ట్ చేయాలనేది మా యొక్క ఇంటెన్షన్. వాచ్ టిల్ ద లాస్ట్ మూమెంట్, అప్పుడు మీకు అర్థమవుతుంది సెషన్ ఎంత యూస్ఫుల్గా ఉంటుంది అనేది. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ థింగ్. కోట్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏం కోట్ తీసుకొని వచ్చాను? సక్సెస్ డస్ నాట్ లై ఇన్ రిజల్ట్స్ బట్ ఇన్ ఎఫర్ట్స్. యాక్చువల్గా 2 కోట్స్ అయ్యి. సక్సెస్ డస్ నాట్ లై ఇన్ రిజల్ట్స్ బట్ ఇన్ ఎఫర్ట్స్. సక్సెస్ అనేది రిజల్ట్స్ మీద ఆధారపడి ఉండదండి, ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ ఎఫర్ట్స్ అయితే పెడతామో దాని నుంచి రిజల్ట్స్ ఉంటాయి, కానీ ఉత్త రిజల్ట్స్ డైరెక్ట్గా అయితే రావు. బీయింగ్ ద బెస్ట్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్, డూయింగ్ ద బెస్ట్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్. సో మనం బెస్ట్గా ఉండాలి అనేది కాదు ఇంపార్టెంట్, మనము బెస్ట్గా ఏదైనా చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. మనం ఏది బెస్ట్గా చేస్తే అప్పుడు మనం బెస్ట్గా తయారవుతాము అనేది ఈరోజు కోట్. ఓకే గైస్, లెట్స్ గెట్ టు ద సెషన్ వితౌట్ డిలే. ఓకే, సో ఫస్ట్, వన్ హూ ఎంజాయ్స్ ఫుడ్ విత్ సెన్సువల్ ప్రెషర్. సో ఫుడ్ని చాలా ఇష్టంగా, చాలా ఆనందంతో ఎంజాయ్ చేసేటటువంటి, విపరీతంగా తినేవాడు కాదు, ఫుడ్ని ఇష్టంగా తినేటటువంటి వాళ్ళని గోర్మెండ్స్ అంటారు. గోర్మెండ్. ఓకే, సో దానికి లింక్తోనే మీకు ఒక విపరీతంగా తినేటటువంటి వ్యక్తిని నేను మీకు చెప్తాను. వన్ హూస్ ఈటింగ్ హ్యాబిట్ ఈజ్ repulsive, అంటే చూస్తే హేట్ చేసే విధంగా విపరీతంగా తిండికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పొచ్చు. వాళ్ళని గ్లటన్స్ అంటారు. గ్లటన్ తిండిపోతున్నాం, గోర్మండ్ తిండిని ఇష్టంగా తిన్నాం. సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. గ్లటనీ వచ్చేసేసి NY వచ్చిందనుకో, అది తిండిపోతుతనము అంటాం కదా, అది గ్లటనీ. గ్లటన్ వచ్చి పర్సన్. ఓకే, సో నేను చెప్పిన వాటి కంటిన్యూషన్ ఇక్కడ. ఫ్లెష్ మీద డిపెండ్ అయ్యేటివి కార్నివోరస్. గ్రాస్ మీద డిపెండ్ అయ్యేటివి హెర్బివోరస్. ఆమ్నివోరస్ నిన్న చూసాము. లివింగ్ ఆన్ ఫిష్ అంటే లైక్ పిసి, ఇది లింక్. పిసి ఈజ్ ద లింక్ ఫర్ ఫిష్. పిసి కల్చర్ కూడా వస్తుంది మనకి, కల్చర్స్లో పిసి కల్చర్ అంటాం. పిసివోరస్ అంటే ఫిష్ మీద డిపెండ్ అయ్యి జీవించేటటువంటి జీవుల్ని పిసివోరస్ అని అంటాము. నెక్స్ట్ మనము సెట్కి వెళ్ళినట్టయితే నిన్న వచ్చినటువంటి స్పెక్ట్కి కంటిన్యూషన్ ఇక్కడ, రైట్. సో కేర్ఫుల్, కాషియస్, వాచ్ ఆన్ సరౌండింగ్స్ మీద కేర్ఫుల్గా, కాషియస్గా మనము ఒక లుక్ వేసుచ్చాము అంటే అది సరౌండింగ్స్ మీద. దాన్ని సర్కమ్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను, చుట్టూతా, అరౌండ్, రౌండ్ ఇలాంటి మీనింగ్ వస్తుందని చెప్పాను. స్పెక్ట్ అంటే కూడా చెప్పాను, లుక్, వ్యూ ఇలా. నెక్స్ట్ ఆల్రెడీ వాకింగ్, మూమెంట్కి లింక్ వేస్తున్న అంబులెన్స్. సో మూమెంట్కి రిలేటెడ్, వాక్ ఎయిమ్లెస్గా నడిచి వెళ్తూ ఉన్నట్టయితే యాంబుల్ అంటారు. V1 అంబిల్డ్. వెన్ 2 things బిఫాల్ టుగెదర్, 2 అనుకోకుండా ఒకసారి జరిగినాయంటే దానిని కోఇన్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ చూసాము, ఇన్సిడెంట్ చూసాము, ఓక్సిడెంటల్ అనేది కూడా చూసాము, రైట్. నెక్స్ట్ అకరింగ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఈ వర్డ్ నేను చెప్పున్నాను, మరీ రిపీట్ చేస్తున్నాను. క్రానిక్ అంటే క్రాన్ అనేది టైంకి రిలేటెడ్. నిన్న కూడా క్రోనోగ్రాఫ్ వచ్చింది. సో క్రానిక్ అంటే మామూలుగా క్రానిక్ డిసీజెస్ గురించి చెప్తారు కదా. క్రానిక్ డిసీజ్ అంటే అదేదో సీరియస్ డిసీజ్ అని కాదు, చాలా లాంగ్ టైం ఎగ్జిస్టెన్స్లో ఉండేటటువంటిది అనే మీనింగ్ క్రానిక్ ఇస్తుంది. నెక్స్ట్ సమ్వన్ ఆర్ సంథింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇక్కడ కూడా క్రాన్ వచ్చింది చూడండి, బాగా చూడండి. సమ్వన్ ఆర్ సంథింగ్ అవుట్ ఆఫ్ టైం అంటే ఆ టైం అయిపోయి ఉన్నటువంటి దాన్ని, అలాంటి సిచ్యువేషన్ని
యానాక్రానిజం అని అంటారు. ఏఎన్ అనేది నెగిటివ్కి మనం మామూలుగా యూజ్ చేస్తాం అనమాట. సో యానాక్రానిజం అంటే ఏంటంటే ఏదైనా టైం అయిపోయిందని చెప్పేది. లాస్ట్ సెట్ ఆఫ్ ద డే. ఓకే, సో ఈరోజు మీకు ఫోబియాస్ తీసుకొని వచ్చాను. ఫోబియా అంటే భయము, భయానికి సంబంధించినటువంటి రూట్ ఫోబియా. ఒక లెటర్తోనే మరి చాలా వేరియేషన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్గా చూస్తూ ఉండండి, అప్పుడు మీకు గుర్తుపెట్టుకునే అవకాశం వస్తుంది. మంచిగా వస్తాయండి మార్క్స్, ఎస్ఎస్సిలో ఎస్ఐకి మంచిగా వస్తాయి మార్క్స్. సో రిపీటెడ్గా చూస్తూ ఉండండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అకారోఫోబియా ఏంటది? అకారోఫోబియా. సో ఇక్కడ ఇన్సెక్ట్స్ వచ్చింది కదా, మళ్ళీ ఇన్సెక్ట్స్ రిలేటెడ్ అనుకోద్దండి. ఇన్సెక్ట్స్ ద్వారా అవి కుడితే మనకి ఇచ్చింగ్ వస్తుంది, నవ్వ పడుతుంది అనేటటువంటి దానికి సంబంధించిన భయం. అంటే కొద్దిమంది భయపడుతుంటారు, రే ఇక్కడ ఏమన్నా దోమలు కుడతాను మరా, ఇక్కడ ఏమన్నా దోమలు కుడతా అని భయం ఉంటుంది. అదే అకారోఫోబియా. అదే యాక్రోఫోబియా అనుకో. యాక్రో లింక్ ఈజ్ హైట్కి రిలేటెడ్ వచ్చి యాక్రోఫోబియా అంటే కన్నా ఫియర్ ఆఫ్ హైట్స్ చూస్తూ ఉంటాం. లైక్ కొద్దిమంది బిల్డింగ్స్ పైన కానీ ఏదైనా వంతెన పైన కానీ అలా వెళ్ళేటప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు. అలాంటి దాన్ని ఫియర్ ఆఫ్ హైట్స్ని యాక్రోబెటిక్స్, సో హైట్, రైట్. నెక్స్ట్ ఏరో అనేది లింక్ వచ్చేసి ఎయిర్కి సంబంధించి, గాలికి సంబంధించిండేది ఏరో. సో ఈ ఫ్లయింగ్ రిలేటెడ్ ఫోబియాని ఎయిరోఫోబియా అని అంటారు. ఈవెన్ సమ్వాట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డ్రాట్స్, ఫెమైన్స్ అంటే కరువు కాటకాలకు సంబంధించినది కూడా ఏరోఫోబియా. అంటే 2 డిఫరెంట్ వేస్లో మనము ఏరోఫోబియాని తీసుకోవచ్చు. అగరోఫోబియా ఓపెన్ స్పేసెస్, లైక్ బయట ఉన్నటువంటి స్పేసెస్కి రిలేటెడ్ ఫియర్ని అగరోఫోబియా అని అంటారు. నెక్స్ట్ అగియోఫోబియా. జస్ట్ ఒక్కొక్క లెటర్ డిఫరెన్స్ అంతే. సో బిజీ స్ట్రీట్స్ క్రాస్ చేయాలని అంటే ఇప్పుడు కొద్దిమంది ఏజ్డ్ పర్సన్స్ కానీ వీళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు అలా క్రాస్ చేయాలన్న. ఎందుకు అలాంటి ఫోబియా అని అగియోఫోబియా అని అంటారు. అగరాఫోబియా ఓపెన్ స్పేసెస్, అంటే బయట ప్రాంతాల్లో తిరగాలి అంటే భయము. క్లాస్ట్రోఫోబియా ఆల్రెడీ చెప్పుకున్నాను, క్లోజ్డ్ ప్లేసెస్ అంటే భయము. అగరోఫోబియా అంటే ఓపెన్ స్పేసెస్ అంటే భయము, రైట్. సో దిస్ ఆర్ ద లిస్ట్. సో నెక్స్ట్ మనము ఈరోజు ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏం తెచ్చామో చూద్దాం. నిన్న వచ్చి మీకు ఫ్రేజల్ వర్బ్స్ ఇవ్వడం జరిగింది, ఈరోజు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను. ఇలా డైలీ మీరు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ వచ్చినట్టే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు గన్ షాట్గా ఖచ్చితంగా వచ్చేటివి ఇవి. సో ఇవి స్టాటిక్ నాలెడ్జ్ అండి. ఈ స్టాటిక్ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినాయంటే మిస్ కావు మార్క్స్. జస్ట్ ఒక ½ an hour స్పెండ్ చేయాలి అంతే. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. సో బ్యాండ్ వ్యాగన్ అంటే ఈ బ్యాండ్ వాయించే వాళ్ళ బృందంలోకి కలిసిపోవడం. ఏంది దాని అర్థం ఏంటి? సో గుంపులో గోవింద, జాయిన్ అ పాపులర్ ట్రెండ్ ఆర్ యాక్టివిటీ. ఏదైనా జరుగుతుందనుకో దానిలో మనము పార్టిసిపేట్ చేయడం. అంటే ఎస్పెషలీ ఏదైనా ఒక ట్రెండ్ లేదంటే ఒక ఫ్యాషన్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు గెడ్డం పెంచుతున్నారు, ఆ హీరోని చూసి ఈ హీరోని చూసి. సో దే ఆర్ జస్ట్ జంపింగ్, ద రిమైనింగ్ టీనేజ్ కిడ్స్ ఆర్ జంపింగ్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. అంటే వాళ్ళని చూసి వీళ్ళు. సో అలా మనము చెప్పచ్చు. కీప్ సంథింగ్ అట్ బే, దూరంగా పెట్టడము. కీప్ సంథింగ్ అవే, కిల్ 2 birds with 1 stone. ఇది ఆల్రెడీ మనకు బాగా తెలిసినటువంటిదే. ఒక్క రాయికి 2 పిట్టలు వినింటాం కదా, సేమ్. సో 2 డిఫరెంట్ థింగ్స్ని ఒకటేసారి మనకు అకంప్లీట్ చేయగలిగాము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము అనుకో, లైక్ కిల్ 2 birds with 1 stone అని చెప్పొచ్చు. లాస్ట్ స్ట్రా, చివరిగా మిగిలినది. మీకు అర్థమవుతుంది, వర్డ్స్ 2 క్లియర్గా అర్థం. కానీ చాలా ప్రాబ్లమ్స్లో దిస్ ఈస్ ద లాస్ట్ స్ట్రా లెఫ్ట్ అని చెప్పి చెప్తాము. ఆ ఎక్స్ప్రెషన్ అలాంటిది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. స్లీపింగ్ డాగ్స్ అలానే ఉండని అంటే అర్థం ఏంటి? ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, దానిలో పోయి నిద్రపోయే వాటిని తట్టో కొట్టో లేపండి, ఏమవుతుంది? ఆటోమేటికలీ యూ గెట్ యువర్ సిచ్యువేషన్ డిస్టర్బ్డ్ ఆర్ యూ గెట్ ఇన్ టు ద ట్రబుల్. దాని అర్థం ఏంటంటే ఎలా ఉండే సిచ్యువేషన్ అలానే ఉండని, అలా లేదంటే ట్రబుల్ కానీ కాంప్లికేషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నప్పుడు మనము లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని చెప్తాం.
ఓకే గాయస్, నెక్స్ట్ థింగ్ వచ్చి మనకి ఈరోజు ఎడిటోరియల్ రిలేటెడ్ వొకాబులరీ ఏమి ఇచ్చానో చూద్దాం. సో ఇది ఫ్రేజ్, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఫస్ట్ కంటెంప్ట్ వర్డ్ గుర్తుపెట్టుకుని. కంటెంప్ట్ అంటే స్కాన్ లేదా డిస్గ్రేస్, అమర్యాదకరంగా బిహేవ్ చేయడం. డిస్రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్ట్ ఆఫ్ లాకి సంబంధించి డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం. ఓకేనా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే. డీమ్ V1 కన్సిడర్ చేయడము. అన్ఇన్హెబిటెడ్ వితౌట్ మచ్ కంట్రోల్, ఇది కూడా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. అన్ఇన్హెబిటెడ్ వితౌట్ మచ్ కంట్రోల్. ఇనెండో అంటే హింట్, ఫారెన్ టర్మ్. స్కరిలిటీ నౌను, rude or abusive remark. Scurrilous adjective, scurrility noun. Strident adjective, forceful. Judicious, OUS ending adjective, good judgment or sense. Willful adjective, international adjective. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ పరంగా చూడాలి మనము. నెక్స్ట్ undiminished. అన్ఇన్హెబిటెడ్ వచ్చింది, undiminished రెండు అంటే ఆపోజిట్ వర్డ్స్లో. అన్డిమినిష్డ్, సో డిమినిష్ కానటువంటి, ఇంతకు ముందులాగా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి. స్కాచ్డ్, ఏంటి స్కాచ్డ్? టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ బిలీవ్డ్ ఆర్ బీయింగ్ డన్. ఏదైనా నమ్ముకోకుండా చేయడం, నమ్మేదానికి ప్రివెంట్ చేయడం. రిగరస్, డీటెయిల్డ్. ఓకేనా. ఓకే, ఈరోజు ఏం ఎడిటోరియల్ ఉందో చూద్దాం ఒకసారి. స్కాండలైజింగ్ యాజ్ కంటెంప్ట్ అండ్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ప్రశాంత్ భూషణ్. సో ఈ మధ్యకాలంలో మనము వింటూనే ఉంటాం ప్రశాంత్ భూషణ్కి సంబంధించినటువంటి విషయం. ఈ స్కాండలైజింగ్ అంటే అబ్యూజివ్గా ఉండడము, డిస్గ్రేస్ అంటే అమర్యాదకరంగా బిహేవ్ చేయడాన్ని కంటెంప్ట్గా తీసుకోవడం. కంటెంప్ట్ అంటే ఫార్మల్గా కంటెంప్ట్, రెప్రోచ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. It's time to revisit the idea of scandalizing in contempt law, usher in judicial accountability. Usher అంటే welcoming change. సో ఇప్పుడు స్కాండలైజింగ్ని కంటెంప్ట్ లా, మన కోర్ట్ ఆఫ్ లాలో కంటెంప్ట్ లా అనేది ఉంటుంది. దాంట్లో ఈ స్కాండలైజింగ్ అంటే పెద్ద వ్యక్తుల్ని, గొప్ప వ్యక్తుల్ని మనము వాళ్ళని ఇబ్బందికరంగా కమెంట్ చేయడం, ఇలాంటి దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం రీవిజిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇట్స్ అ వెల్కమ్ చేంజ్ అని అంటున్నారు, రైట్. సో ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఫర్ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ against lawyer activist Prashant Bhushan has once again brought under focus the necessity of retaining the law of contempt as it stands today. సో ఇప్పుడు ఈయనకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇనిషియేషన్ ఏదైతే జరిగిందో, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సో ఆయన ఏం చేశారు ఏమనేది మనకు విషయం తెలుస్తుంది. ఇలాంటిది మనము ఇంకొకసారి లా ఆఫ్ కంటెంప్ట్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాట్ ఈస్ ద ఎరా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? సోషల్ మీడియా ఆర్ ఫుల్ ఆఫ్ క్రిటిక్స్, కమెంటేటర్స్ అండ్ అబ్జర్వర్స్ who deem it necessary to aid their views in many unrestrained and uninhibited ways. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా ఘోరంగా ఉంది కదా. కమెంటేటర్స్ అంట విపరీతంగా ఉన్నారు, క్రిటిక్స్ అని, అబ్జర్వర్స్ అని. వీళ్ళంతా ఎలా అంటే సిచ్యువేషన్ చూసుకొని వాటిని రకరకాల వేస్లో వాళ్ళ వ్యూస్ని అన్రెస్ట్రైన్ అంటే కంట్రోల్ లేనటువంటి, అసలు వితౌట్ మచ్ కంట్రోల్, అన్ఇన్హెబిటెడ్ వేస్లో పాస్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ టైంలో ఇట్ షుడ్ నాట్ బి స్పెండింగ్ ఇట్స్ టైమ్ ఆర్ ఎనర్జీ ఇన్వోకింగ్ ఇట్స్ పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇలాంటి టైంలో తన ఎనర్జీని, తన యొక్క టైంని వేస్ట్ చేయకూడదు. మన మెయిన్ కోర్టు, సుప్రీంకోర్టు, జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు తనకే మామూలు కంటెంప్ట్ లా అంటే కానీ ఎవరినైనా కించపరిచే విధంగా బిహేవ్ చేయడం, ఇప్పుడు ఆ కోర్టునే కించపరిచే విధంగా చేసేదానికి ఈ టైం వేస్ట్ అంతా కూడా ఇది చేయకూడదు. తన పవర్ని చూపించాల్సిన అవసరం వచ్చింది. వెల్, ఇట్ మే నాట్ బి రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ దట్ ద కోర్ట్ షుడ్ ఇగ్నోర్ ఎవ్రీ అలిగేషన్. సో అంటే దాని అర్థము ప్రతి ఒక్క అలిగేషన్ని ఇగ్నోర్ చేసుకుంటూ పోకూడదు, ఈ రీజనబుల్ కాదు అని కాదు. సో ఈ ఎవ్రీ పిచ్ ఆఫ్ స్కర్లిటీ అంటే సేమ్ అదే ఏంటి, కంటెంప్ట్ లైక్ స్కాండలైజింగ్ అని వస్తుంది. ఇక్కడ మనం జ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
Mr. Bhushan is no stranger to the art of testing the limits of judiciary's tolerance of criticism. ఈ భూషణ్ అనే వ్యక్తి ఎలాంటి వారు? సో ఆయన యాక్టివిస్ట్, ఒక లాయరు. ఈయన ముందు నుంచే ఇలాంటివి జుడిషియరీ యొక్క టాలరెన్స్ని ఈ క్రిటిసిజం పట్ల టెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్గా మనకి ఆల్రెడీ సుపరిచితుడు. సో ఈ హాజ్ మేడ్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగెయిన్స్ట్ జడ్జెస్ ఇన్ ద పాస్ట్. ఈ పాస్ట్లో కూడా జడ్జెస్ రిలేటెడ్గా కమెంట్ చేయడం జరిగింది, అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ అప్పుడు కూడా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. లేటెస్ట్ ప్రొసీడింగ్స్ కన్సర్న్ 2 tweets. ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ న్యూస్ ఏంటంటే 2 tweets by him on a general comment on the role of some chief justices of India in the last 6 years and another targeting the current CJI based on a photograph. సో ఇక్కడ 2 విషయాలను బట్టి ప్రొసీడింగ్స్ ఆయన మీద ఇష్యూ చేయడం జరిగింది. ఒకటి 2 tweets, జస్ట్ ట్వీట్స్ నుంచే ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరిగింది. ఏంటి, ఒకటి వచ్చి రోల్ ఆఫ్ చీఫ్ జస్టిసెస్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 6 years అని చెప్పి ఒక కామెంట్. దాని తర్వాత డైరెక్ట్గా ఇంకొకటి, డైరెక్ట్ ప్రజెంట్ కరెంట్ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే ఒక ఫోటోగ్రాఫ్ని బేస్ చేసుకుని టార్గెట్ చేయడం. ఈ 2 విషయాలకు బేస్ చేసుకుని హౌ సెన్సిటివ్ షుడ్ ద కంట్రీస్ హైయెస్ట్ కోర్ట్ టు ఇట్స్ అవుట్ స్పోకెన్ క్రిటిక్స్. లైక్ ఇలాంటి విషయాల్లో ఇలాంటి విషయాల్లో కోర్టు ఇలాంటి అవుట్ స్పోకెన్ క్రిటిక్స్కి ఏ విధంగా ఉండాలి, ఎంత సెన్సిటివ్గా ఉండాలి? వాట్ వుడ్ బి మోర్ జుడిషియస్? Ignoring adverse remarks, seeking to make an example of some principal authors of such criticism to protect the institution. The origin of the dilemma lies in the part of the contempt law that criminalizes anything that scandalizes or tends to scandalize the judiciary, lower the court's authority. It may be time to revisit this clause. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే కంటెంప్ట్ లా ఆఫ్ కంటెంప్ట్ ఏం చెప్తుంది? సో ఈ కంటెంప్ట్ ఈ యొక్క స్కాండలైజింగ్ని క్రిమినల్ రిలేటెడ్గా, క్రిమినల్ కేసు రిలేటెడ్గా తీసుకోవాలి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు జస్ట్ కోర్టు పరంగా జరిగిండేది ఏది జుడిషియస్గా ఉంటుందా, అంటే న్యాయంగా ఉంటుందా, ఏది ఇలాంటి రిమార్క్స్ని పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ చేయడము, ఈ ప్రిన్సిపల్ ఆథర్స్ వీళ్ళు ఇన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రిటిక్స్ వీళ్ళు చెయ్యొచ్చు అని చెప్పి ఇగ్నోర్ చేయడము, ఇలా చేసేటటువంటి సిచ్యువేషన్ ఉందా? సో అది కాదు. ఇట్ ఈస్ ద టైమ్ టు రివిజిట్ ద క్లాస్, ఎస్పెషలీ కోర్టు పట్ల. సో హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, అలాంటి కోర్టు పట్ల, దాని CJI పట్ల కమెంట్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఇక్కడ పాయింట్. Few would disagree that contempt power is needed to punish. సో కొద్దిమంది అయితే మరి అపోజ్ చేస్తారు, ఏమని, ఇలాంటి వాళ్ళని పనిష్ చెయ్యకూడదు, సో ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని కాపాడుతారు అన్నట్టుగా, విల్ఫుల్ డిసోబీడియన్స్ టు కోర్ట్ ఆర్డర్స్. సో ఇలాంటి కొద్దిమంది దాన్ని డిసగ్రీ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఓవర్ థ్రెట్స్ టు జడ్జ్. ఇలాంటి వాటినన్నింటినీ కొద్దిమంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసగ్రీ చేస్తారు. సో ద రీజన్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఎగ్జిస్ట్స్ ఈస్ టు ఇన్సులేట్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ అన్ఫేర్ అటాక్స్ అండ్ prevent sudden fall in the judiciary's reputation in the public eye. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉంది? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ వేసుకుంటే, సో రీజన్ ఏంటి అంటే కనుక ఇలాంటి అన్ఫేర్ అటాక్స్ ఈ జుడిషియరీ యొక్క రెప్యుటేషన్ పబ్లిక్ ఐలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి లా ఆఫ్ కంటెంప్ట్ అనేది ఉండడం జరిగింది. సో అలాంటప్పుడు ఇప్పుడు కొద్దిమంది వ్యూ అయితే లేదు, అది 10 మందికి తెలియాలి అని. హౌవెవర్ ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్డ్ బై జ్యూరిస్ దట్ ఈచ్ టైమ్ ద అఫెన్స్ ఆఫ్ స్కాండలైజింగ్ ద కోర్ట్ ఆర్ లోయింగ్ ద కోర్ట్స్ అథారిటీ ఈజ్ ఇన్వోక్డ్, సమ్ టెండ్ టు బిలీవ్ దట్ ద కోర్ట్ హ్యాస్ సంథింగ్ టు హైడ్. సో అలాంటి కేటగరైజ్డ్ పీపుల్ ఏం చేస్తారంటే, సో ఏదో ఒకటి హైడ్ చేయడానికి ఉండకపోతే తప్పించి ఇలాంటివి ఎందుకు జరుగుతాయని చెప్పి సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని కూడా ఆథర్ మనకి ఇవ్వడం జరిగింది. 18th centuryలో ఇంగ్లాండ్ ఇది నెసరీగా ఏది ఇంపార్షియల్గా ఉండాలా అని యూనివర్సల్గా ఇలానే థింక్ చేయాలా అన్నట్టుగా 18th centuryలో ఈ కోర్ట్ రిలేట్ చేసింది. ఈ బ్లేజ్ ఆఫ్ గ్లోరీ ఏదైతే ఉందో, సో ఆ టచ్ కాకోకుండా ఉంటుంది అని చెప్పి, ఇంపార్షియల్గా ఉంటే టచ్ కాకుండా ఉంటుంది. హౌవెవర్ ద కంటెంప్ట్ డాక్ట్రైన్ అంటే ఫిలాసఫీ fell into disuse and England abolished the offense of scandalizing the court in 2013. మళ్ళీ అలాంటి డెసిషన్ ఉన్నటువంటి ఇంగ్లాండ్లో 2013లో స్కాండలైజింగ్ ద కోర్ట్ అనేది అది అఫెన్సే కాదన్నట్టుగా అబాలిష్ చేసేస్తుంది. కంటెంపరీ టైమ్స్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ద కోర్ట్స్ ఆర్ సీన్ టు బి కన్సర్న్డ్ అబౌట్ అకౌంటబిలిటీ. That allegations
are scotched by impartial probes rather than threats of contempt action and processor or transparent. ఇట్లా ప్రాసెస్లు ట్రాన్స్పరెంట్గా పెట్టాలి, కంటెంప్ట్ అనేది లేకపోకుండా చేయాలి అనే విధంగా ఉండాలి అనేది ఈ కంటెంపరీ టైమ్స్లో చాలా మటుకు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి విషయం. అన్ఫార్చునేట్లీ ఇన్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ జడ్జెస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిస్క్లోజ్ ద రీజన్ ఫర్ recusing themselves and even charges of sexual harassment are not credibly investigated. It is only the fear of scandalizing the judiciary that restrains much of the media and the public from a more rigorous examination of the functioning of the judiciary. So ఇక్కడ ఇలాంటి సిస్టమ్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఎలా ఉందంటే సిస్టమ్, ఈ జడ్జెస్ రీజన్ని డిస్క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి అంటే ఈవెన్ ఈ రెక్యూజింగ్ అంటే రెఫ్యూజింగ్ తర్వాత ఈ సెక్సువల్ హెరాస్మెంట్ ఛార్జెస్ కానీ ఇవి క్రెడిబుల్గా ఇన్వెస్టిగేట్ చేయబడేటటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే సో ఇది స్కాండలైజింగ్ ద జ్యుడిషియరీ కిందకే వస్తుంది. దాని నుంచి చాలా మటుకు మీడియా పబ్లిక్ ఈ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ నుంచి మిస్ అవుతున్నారు. ఫైనల్గా ఆథర్ ఎలా కంక్లూడ్ చేస్తున్నారంటే కన్ఫ్యూజింగ్ స్టేట్లో కంక్లూడ్ చేస్తున్నారు. సో హీ వాంట్స్ టు టెల్ దట్ సో దిస్ స్కాండలైజింగ్ షుడ్ బి condemned immediately and they have to take action immediately, they have to revisit the law, they have to set the laws అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లాస్ట్లోకి వచ్చేసరికి మనకి ఈ ఫంక్షనింగ్ ఆఫ్ జ్యుడిషియరీకి కాపాడటానికి కూడా అదే అంటే ఈ జడ్జెస్ హెరాస్మెంట్ అంటే వాళ్ళు హెరాస్ చేసినా వాళ్ళ మీద ఏమన్నా ఇది వచ్చినా ఈ స్కాండలైజింగ్ ద జ్యుడిషియరీ కిందకి ఈ పబ్లిక్ మీడియా అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఎక్స్పోజ్ పూర్తిగా కావట్లేదు అని చెప్పి ఐరానికల్గా ఆయన మనకి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ హోప్ ద బెస్ట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఎడిటోరియల్. లెట్స్ గెట్ ఇంటు ద టెస్ట్ ఆఫ్ ద డే. ఈరోజు మీకు ఏం మోడల్ తీసుకొని వచ్చాను చూద్దాం. సో కొద్దిగా టిపికల్ మోడల్ అని చెప్పాను కానీ చూద్దాం. లైక్ వర్డ్ ఇచ్చారు, 3 సెంటెన్సెస్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో ఆ వర్డ్ మీనింగ్ఫుల్గా గ్రామటికల్గా కాంటెక్చువల్గా ఎక్కడ సెట్ అవుతుందో చూడండి అని చెప్పారు. చూద్దామా మరి. నేను ఎలా క్రాక్ చేస్తాను మీరు చూసుకోండి, మీరు ఎలా క్రాక్ చేస్తారో మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ ఎవ్రీథింగ్. కండ్యూసివ్ వచ్చే అడ్జెక్టివ్ ఎంకరేజింగ్ దాని మీనింగ్. ఈజ్ రాసుకోవచ్చండి. ఈజ్ తర్వాత అడ్జెక్టివ్ కానీ V3 కానీ V4 కానీ రావచ్చు. కండ్యూసింగ్. ఓకే, సో యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ ఇన్ఫాంట్రీ ట్రైనింగ్ కండ్యూసివ్. ఇక్కడ కండ్యూసివ్ అనేది అడ్జెక్టివ్ తర్వాత నౌన్ కావాలా? లేదు, అర్థం చేసుకోండి. కండ్యూసింగ్ అడ్జెక్టివ్, దాని తర్వాత నౌన్ కావాలా? నౌన్ లేదు, ప్రిపోజిషన్ ఉంది, నాట్ యాక్సెప్టెడ్. మిలిటరీ కండ్యూసివ్ మరి సేమ్ ప్రాబ్లమే. ఎండింగ్లో ఫినిషింగ్లో అడ్జెక్టివ్తో ఎలా ఎండ్ చేస్తారు? మీనింగ్లెస్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 1, ఓన్లీ ఏ. మీకు అర్థమైందా నేను చెప్పిండేది? కండ్యూసివ్ అనేది అడ్జెక్టివ్, దాని ప్లేస్మెంట్స్ చూశాను. ఇక్కడ ఈజ్ తర్వాత ఉంది. ఓకే, సో ఇక్కడ ఈజ్ తర్వాత ఉంది, దీని తర్వాత కూడా నౌన్ లేదు కదా సార్ అనే క్వశ్చన్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనకి ప్రీవియస్ వర్డ్ ఇంపార్టెంటే, నెక్స్ట్ వర్డ్ ఇంపార్టెంటే. ఇక్కడ ట్రైనింగ్ కండ్యూసివ్ ఉంది, మీనింగ్లెస్ కాంటెక్స్ట్ కదా. మిలిటరీ కండ్యూసివ్ ఉంది, మీనింగ్లెస్ కాంటెక్స్ట్ కదా. మనకి దీని పరంగా అయినా మనకి అక్కడ ఆ వర్డ్ రావాలా, అటుపక్క వర్డ్ నుంచి అయినా ఆ పక్క వర్డ్ రావాలా. సో కాబట్టి ఇక్కడ దీనికి ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టాను. ఇక్కడ ట్రైనింగ్ కండ్యూసివ్ మీనింగ్లెస్ కట్ అవుతుంది. ఫినిషింగ్లో అడ్జెక్టివ్తో అసలు యూసేజ్ చేయకూడదు, కట్ అవుతుంది. సెంటెన్సెస్ చదవలేదు, ఆన్సర్ వచ్చింది. దట్స్ ఇట్, దట్స్ ద షార్ట్ కట్. డెటరెన్స్ అంటే లైక్ ప్రివెంటింగ్ సంథింగ్, ముందరకు పోకుండా ఆపడం, నాట్ ఎంకరేజింగ్ సంథింగ్, క్రియేటింగ్ ఆబ్స్టకిల్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. డెటరెన్స్ ఈజ్ నౌన్. ఎనీథింగ్ డెటరెన్స్ ఏంది? మీనింగ్లెస్. డెటరెన్స్ అఫెన్స్ ఏంటి? అఫెన్స్ నౌన్. ఇక్కడ అడ్జెక్టివ్ డిటరెన్స్ కాదు కదా, మీనింగ్లెస్. అండ్ డెటరెన్స్ ఈజ్ ఓన్లీ, డెటరెన్స్ అండ్ తర్వాత వస్తుంది అంటే నౌన్, అంటే అండ్ అనేది కంజంక్షన్ తర్వాత వీ ప్రిఫర్ నౌన్. సో నౌన్ ప్లేస్లో నౌన్ వస్తుంది, దాని తర్వాత ఇమీడియట్లీ ఈజ్ అనే వర్బ్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 3. షల్ ఐ రిపీట్? డెటరెన్స్ నౌన్. ఫస్ట్ సెంటెన్స్లో ఎనీథింగ్ డెటరెన్స్ మీనింగ్లెస్. సెకండ్ స్టేట్మెంట్లో డెటరెన్స్ అఫెన్స్ నౌన్ ముందర అడ్జెక్టివ్ కావాలి, బట్ డెటరెన్స్ నౌన్. థర్డ్ స్టేట్మెంట్లో అండ్ తర్వాత లైక్ స్పేస్ ఇస్ దేర్ టు హ్యావ్ అ నౌన్, సో డెటరెన్స్ నౌన్, ఇమీడియట్లీ దెర్ ఈస్ అ వర్బ్ ఫాలోడ్. సో కాబట్టి డెటరెన్స్ ఈజ్ యాక్సెప్టెడ్.
సినిసిజం. సినిసిజం అంటే ఇట్స్ నౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిసిజం అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సులబ్ధి కోసమే చేస్తారు అని నమ్మేటటువంటి ఫీలింగ్. లైక్ ఎవ్రీ వన్ డస్ ఎవ్రీ వర్క్ ఫర్ దేర్ సెల్ఫ్ బెనిఫిట్, సెల్ఫిష్గా ఉంటారు అని. స్కెప్టికల్ అని కూడా అనొచ్చు. సినిసిజం నౌన్. పొలిటీషియన్ సినిసిజం, పాపులర్ సవర్నిటీ ఏంది అసలు మధ్యలో ఎట్లొచ్చింది? Experts say cynicism actually seems to be, chances are there, yes it is. అంటే సే దట్ అని రావాలాడ, అది పక్కన పెడితే మనకి ఛాన్సెస్ ఆర్ దేర్. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే సినిసిజం యాక్చువల్గా ఎలా ఉంటుందంటే అని అర్థం. అక్కడ సినిసిజం ఫ్యాక్టరీ ఏంటి? ఫ్యాక్టరీ నౌన్ ముందర ఏమో ఉండాలి? అడ్జెక్టివ్ ఉండాలి. అది ఎగిరిపోయింది. ఆన్సర్ ఈస్ 2. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సో ఇక్కడ సినిసిజం ఫిట్ కాదు, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీ నౌన్ ముందర అడ్జెక్టివ్ కావాలి, కానీ అది సెట్ కాలేదు. డిస్సెమినేషన్, యాక్ట్ ఆఫ్ స్ప్రెడింగ్, వ్యాప్తి చేయించేటటువంటి ప్రక్రియ. TION ఎండింగ్స్ నౌన్స్. నౌన్ ఆఫ్ నౌన్, ద డిస్సెమినేషన్, ఓకే యాక్సెప్టెడ్. క్రాటర్ వాస్ డిస్సెమినేషన్ ఎలా? అమెజార్ వాస్ వర్, ఇంతకుముందు ఈజ్ తర్వాత చెప్పానే. అడ్జెక్టివ్ కానీ V3 కానీ V4 కానీ ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ సెట్ కాల. వాలంటరీ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, డిస్సెమినేషన్ యాక్సెప్టెడ్. సో ఆన్సర్ ఈస్ 1 and 3. Let me repeat. Dissemination noun. In the first statement, the dissemination of global health information, noun of noun combination, so accepted. Moreover, the adjective, the article తర్వాత కూడా noun కావాలా. నెక్స్ట్ క్రియేటర్ వాజ్ డిస్సెమినేషన్, వాజ్ తర్వాత నౌను జనరల్గా ప్రిఫర్ చెయ్యం. మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేసేది అడ్జెక్టివ్ V3 V4, సో కాబట్టి నాట్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏం చేసామంటే వాలంటరీ డిస్సెమినేషన్, అంటే వాలంటరీ అడ్జెక్టివ్, డిస్సెమినేషన్ నౌన్ కాబట్టి యాక్సెప్టెడ్. కాబట్టి 1 and 3 ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ 1 and 3 పెట్టేశాం. నౌ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రిమోర్స్ నౌన్. డీప్ రిగ్రెట్, పశ్చాత్తాపం అంటామే, అది ప్యూర్ నౌన్. Violent adjective, remorse noun, chances are there. Did not show any remorse, accepted. He has no remorse, accepted. No adjective, remorse noun. Any adjective, remorse noun. 3 కలిపి ఉన్నాయి, ఎక్కడైనా లేవు. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవైతే క్లియర్గా ఉన్నాయి. We saw more murders and kidnappings than ever before and violent remorse టుక్ ఏ క్వాంటమ్ లీప్. అసలు ఇక్కడ మర్డర్స్, కిడ్నాపింగ్స్ ఇంతకు ముందు కంటే ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ వైలెంట్ రిమోర్స్ ఏంది అసలు? అది కాంటెక్చువల్గా ఇట్స్ రాంగ్. కాబట్టి 1 అనేది వెళ్ళిపోయింది. ఆన్సర్ ఈస్ 2 and 3. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇక్కడ గ్రామటికల్గా కాదు, కాంటెక్చువల్లీ ఇట్స్ గాన్. ఎలా కనిపెట్టాము? లేదంటే డైరెక్ట్ కొట్టేస్ అంటే అక్కడ 3 ఆప్షన్స్కి ఛాన్సెస్ ఉన్నప్పుడు 3 ఆప్షన్స్ మనకి లేవు కదా. ఇక్కడ వాళ్ళు 3 ఆప్షన్స్ ఉంటే 3 ఆప్షన్స్ పెట్టేస్తారేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా చూసుకోవాలా. రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఎనీవేస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. సో వన్స్ అగైన్ టెలింగ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ ద కంటెంట్, స్వీట్ అండ్ షార్ట్. ఇంకా మోర్ ఆర్ ఎట్ టు కమ్, నంబర్ ఆఫ్ క్లాసెస్ ప్రిపేర్ అవుతున్నాయి. సో follow the channel, so get the notifications. Thank you for watching.